కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వందనాలు తెలియజేసుకుంటున్నానండి. చెప్పబడుతున్నటువంటి అంశం చాలా జాగ్రత్తగా విని అర్థం చేసుకోవాల్సిందిగా ముందుగానే తెలియపరుస్తున్నాను. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘ సంఘ కాపరి గారికి, మరి పెద్దలందరికీ, మరి మీకందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రియులారా. మరి అంశంలోనికి వెళ్ళిపోతే, మరి ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం క్రీస్తుకు ముండ్ల కిరీటం. మరి క్రైస్తవునికి ఏ కిరీటాలు దేవుడిచ్చాడు? క్రీస్తునందు ప్రియులారా, మరి మనకందరికీ కూడా తెలుసు, ఇప్పుడు ప్రస్తుతానికి క్రైస్తవులలో ఉన్నటువంటి ఒక ఆచారం ఏంటనంటే, మరి గుడ్ ఫ్రైడే యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించిన దినం రాంగానే మరి 40 రోజులు ఉపవాసం ఉండటం, ప్రార్థన చేయడం, అలాగే గుడ్ ఫ్రైడే వరకు కూడా మరి మాంసాన్ని గాని మాంసాన్ని తినకుండా ఉండడం, అలాగే కొందరైతే వివాహాలు చేసుకోకుండా ఉండటం, ఇవన్నీ కూడా మరి సమాజంలో, క్రైస్తవ సమాజంలో జరుగుతున్నది మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఎంత వాక్యానుసారము అని మనము ఆలోచించడానికంటే కాస్త వాటిని పక్కన పెట్టేస్తే, మరి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని భూమి మీదకి పంపించినటువంటి గల కారణం మనకందరికీ కూడా తెలుసు. అదేంటనంటే, మనల్ని ఆయన ద్వారా రక్షించుకోవడానికి. ఏ మాదిరి లేనటువంటి మనకి ఒక మాదిరి నుంచి, ఆ మాదిరి ప్రకారంగా మనం బ్రతికినట్లయితే మరి సులువుగా మనం పరలోకం చేరొచ్చు అనేటువంటి ఉద్దేశ్యంతో యేసుక్రీస్తు ప్రభుల వారిని బలియాగముగా భూమి మీదకు పంపించినట్లుగా మనం ఎన్నో సార్లు విన్నాం, నేర్చుకున్నాం కూడా. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోవడానికి ముందు జరిగినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నా, మరి ఆయన పట్టుబడిన తరువాత, లేదంటే మరి రోమా సైన్యము ఆయన్ని బంధించిన తరువాత యేసుక్రీస్తు ప్రభుల వారిని అవమానపరచడానికి వాళ్ళు చేసినటువంటి ఒక విషయమే, ఆయనకు ముండ్ల కిరీటాన్ని పెట్టి ఆయన్ని హేళన చేసినట్లుగా మనం చూడగలం. ఈ సందర్భాన్ని మనం మత్తయి సువార్త 27వ అధ్యాయంలో, మత్తయి సువార్త 27వ అధ్యాయము 29వ వచనం గనుక మనం చూసుకున్నట్లయితే మనకి అక్కడ రాయబడుతుంది. మత్తయి సువార్త 27వ అధ్యాయము 29వ వచనం. ముళ్ళ కిరీటము నల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాల్లోని, యూదుల రాజా నీకు శుభము అని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టింది. ఆయనను అపహసించిన తరువాత ఆయన తల మీదనున్న ఆ అంగిని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయిరి. చాలు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ జరిగినటువంటి ఒక సందర్భం ఏంటనంటే, మరి సైన్యం ఉంటుంది. ఆయన్ని అరెస్ట్ చేసినటువంటి సైన్యాన్ని గనుక మనం ఆలోచిస్తే, ఈయన మీద మోపబడినటువంటి నింద ఏంటి? యేసుక్రీస్తు ప్రభుల వారి మీద మోపబడినటువంటి ప్రధానమైనటువంటి నింద 2 చెప్పారు. ఒకటి, ఇతడు దేవుడనని చెప్పుకుంటూ దైవ దూషణ చేశాడు. మరి దేవుడు, దేవుని కుమారుడని చెప్పుకుంటూ, మరి మమ్మల్ని రక్షించడానికి వచ్చినటువంటి మెస్సయ్య అని చెప్పుకుంటూ దేవదూషణ చేస్తున్నాడు అనేటువంటిది ప్రధానమైనటువంటి మరి అభియోగం. రెండవది, ఇతడు నేను రాజును అని చెప్పుకుంటున్నాడు. కాబట్టి ఇది రాజుకే అవమానం అని చెప్పి రాజు ఎదుట, మీరు చూసుకున్నట్లయితే 27వ వచనం నుండి ఉంటుంది, రాజు ఎదుట మరి ఈయన్ని ఎలాగైనా సిలువ వేయించాలి అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళందరూ పన్నినటువంటి కుట్రలో మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఇలాంటి ఒక అవమానానికి గురాల్సినటువంటి పరిస్థితి వచ్చినట్లుగా మనం చూస్తాం. మరి పిలాతు దగ్గరికి యేసుక్రీస్తు ప్రభుల వారిని తీసుకొని వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని కొరడాలతో కొట్టించి, అలా కొట్టినటువంటి ఆ సందర్భంలోనే వీళ్ళందరూ కూడా ఏం చేశారనంటే, ఒక ముండ్ల కిరీటాన్ని అల్లి ఆయన తల మీద పెట్టినట్లుగా మనం చూస్తాం ప్రియులారా. ఎందుకు ఇలాంటి ఒక పని చేశారు అనంటే, ఆయన రాజునని చెప్పుకున్నాడు కాబట్టి, మరి రాజైతే తల మీద కిరీటం ఉండాలి, ఒక అధికారం ఉండాలి. అలాగే ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి రాజులు ఎలాగైతే ఉంటారో అలా ఉండాలి గానీ, ఈయనేంటి ఇలా ఉన్నాడు, ఈయన రాజునని చెప్పుకుంటున్నాడు, మరి యుద్ధం చేసి ఏమైనా గెలుస్తాడా పిలాతు మీద అని ఆలోచిస్తూ, ఈయనకున్నటువంటి సైన్యం ఎంత అని ఆలోచిస్తే
కేవలం ఒక 12 మంది ఆయన వెంబడి మరి తిరుగుతున్నారు. అందులో గూడా ఒకడు మనకు వీడిని అప్పగించాడు గాబట్టి, ఇంక 11 మందున్నారు. ఏదో గొప్ప రాజ్యాన్ని ఏదో స్థాపించేశానని యేసుక్రీస్తు తనను తాను రాజని జెప్పుకోవడం, మరి వాళ్ళు అవమానంగా ఫీలయ్యారు. రాజదూషణగా వాళ్ళు ఫీలయ్యారు. అయితే పిలాతు గురించి మనం ఆలోచిస్తే, అతనిలో ఏ దోషము కనబడలేదనేటువంటి మాట అతను మరి మార్కు సువార్త, అలాగే యోహాను సువార్త 19 అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే ఇదే సందర్భాన్ని అక్కడ గూడా రాస్తాడు. మరి అక్కడ రాసినటువంటి సందర్భం మనం ఒకసారి చదువుకుంటే యోహాను సువార్త 19 అధ్యాయము మొదటి వచనం నుండి అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. సైనికులు ముండ్లతో కిరీటము అల్లి ఆయన తల మీద పెట్టి యూదా రంగు వస్త్రమును ఆయనకు తొడిగించి ఆయన వద్దకు వచ్చి, యూదుల రాజా, శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చుచున్నానని వారితో నేను. ఆ ముండ్ల కిరీటమును ఊదా రంగు వస్త్రమును ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు, ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పెను. ప్రధాన యాజకులను బంట్రౌతులను ఆయన చూచి, సిలువ వేయము, సిలువ వేయము అని కేకలు వేయగా పిలాతు, ఆయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు గనుక మీరే ఆయనను తీసుకొని పోయి సిలువ వేయడని వారితో చెప్పెను. అందుకు యూదులు, మాకొక నియమము కలదు, తాను దేవుని కుమారుడని ఇతడు చెప్పుకొనేను గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావవలెనని అతనితో చెప్పిరి. చాలు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2 ప్రధాన విషయాలు. మరి ఏ విషయంలో యేసుక్రీస్తు ప్రభుల వారిని యూదులందరూ కూడా చంపాలి అనేటువంటి కుట్రకి మరి ఆలోచించారంటే 2 విషయాలు, ప్రధానమైనటువంటి విషయాలు చెప్తున్నారు. మొదటిగా ఆయన తనను తాను రాజు అని చెప్పుకోవడం. రెండోదిగా మరి ఈయన దేవుని కుమారుడని చెప్పుకోవడం. ఈ రెండిటిని బట్టి ఈయన దేవదూషణ, అలాగే రాజదూషణ 2 చేశారు కాబట్టి, మా నియమం ప్రకారం అంటే యూదుల నియమం ప్రకారం దైవదూషణ చేసినటువంటి వాడిని మరి సిలువ వేసి లేదా కొట్టి చంపాలి అనేటువంటి మాకొక నియమం ఉంది గనుక, మరి ఈయన్ని చంపాలి. కనుకనే దీనిని సిలువ వేయమని అడుగుతున్నారు. కానీ పిలాతు ఏమంటున్నాడనంటే, మరి ఈయనలో నాకెలాంటి దోషము కనబడలేదు. మరి ఈయనేదో ఒక పాపం జేశాడు, తప్పు జేశాడు అన్నట్లుగా మీరు ఈయన్ని నా యొద్దకు తీసుకొనొచ్చారు గానీ, నాకైతే ఏ దోషం కనబడలేదు. ఇతనిలో మరి ఏ పాపం నాకు కనబడలేదు గనుక, ఇలా చేయడం సరికాదని నాకనిపిస్తుంది. కాబట్టి నేను నేను సిలువ వేయడానికి నేను ఆజ్ఞ ఇవ్వను గానీ, మీరే తీసుకొని వెళ్లి మీరు సిలువ వేసుకోండి అని ఆయన చెప్పినట్లుగా మనం చూస్తాం. కానీ ఆ సందర్భంలో మరి జరిగినటువంటి ఒక ప్రధానమైనటువంటి విషయం ఏంటనంటే, ఆయన్ని అవమానపరిచినటువంటి రీతి. ఒక ముండ్ల కిరీటాన్ని అల్లి ఆయన తల మీద పెట్టి మరి ఆయన ఏమని సంబోధిస్తున్నారు? యూదుల రాజా, శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. మరి చేసినటువంటి ఘనకార్యం ఏంటయ్యా వీళ్ళు అని మనం ఆలోచిస్తే, ఆయనకొక ముళ్ళ కిరీటాన్ని అల్లి, ఆ ముండ్ల కిరీటాన్ని ఆయన తల మీద పెట్టి అవమానపరిచి ఆయన్ని కొట్టినట్లుగా మనం చూస్తాం ప్రియులారా. మరి అంత అవమానించినటువంటి సందర్భాన్ని మనము ఈ లేఖన భాగంలో మనం చూస్తున్నాం. అయితే పిలాతు ఏ దోషం లేదన్నప్పటికీ కూడా మరి యూదులేం జేశారనంటే, మాకు బరబ్బనే కావాలి, యేసుక్రీస్తు వద్దు. ఇతన్ని దైవదూషకుడు, దేవుని దూషించిన వాడు, దేవుని కుమారుడని జెప్పుకుంటున్నాడు గనుక, మరి మేము దేవుని కుమారులము అవ్వడానికి వీల్లేదు. మేము దేవునికి సేవకులమే తప్ప కుమారులు అవ్వడానికి వీల్లేదు గనుక, మరి దేవదూషణ చేస్తున్నాడు, ఇతన్ని ఖచ్చితంగా చంపాలి అని వాళ్ళు పట్టుబట్టి సిలువ వేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం ప్రియులారా. కాబట్టి ఆయనకు కలిగినటువంటి ఆ అవమానం, ఆ అవమానాన్ని ఆయన దిగమింగుకొని మరి సిలువకెక్కినట్లుగాను, ఆయన మరణించి మరలా లేచినట్లుగాను మనం చూడగలం ప్రియులారా. అయితే ఇంత అవమానం పొందినటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు ఆఖరికి తన తల మీద ఒక ముండ్ల కిరీటాన్ని పెట్టుకున్నట్లుగా మనం చూస్తాం. ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు ఆయన జీవితంలో వచ్చినప్పటికీ కూడా మరి దేవునిని విడిచిపెట్టక దేవుని కొరకు తను తాను త్యాగం చేసుకున్నటువంటి ఒక గొప్ప మరి దేవునిగా మనకి కనబడుతున్నాడు. తన జీవితాన్నే త్యాగం చేశాడు. తన ప్రాణాలను మన కొరకు త్యాగం చేశాడు. ఇంత గొప్ప త్యాగాన్ని మరి మనం తలంచుకుంటూ మరి ఆయనను అంగీకరించి ఆయనను వెంబడించడానికి సిద్ధపడ్డాం. మరి సిద్ధపడినటువంటి మన కొరకు దేవుడు ఎలాంటి కిరీటాన్ని పెట్టాడు? మరి ఏ పని మనం చేయాలి? ఆయనను వెంబడిస్తున్నటువంటి వాళ్ళమైనటువంటి మనము ఏ పని చేయాలి? మనం చేసేటువంటి పనులకు మనకు ఎలాంటి కిరీటాలున్నాయి? అని మరి దేవుని మాటల్లో మనం చూద్దాం ప్రియులారా. కాబట్టి క్రైస్తవుడిగా మారిన తర్వాత మనకు పనులున్నాయి. అవి మనం మర్చిపోకూడదు.
క్రీస్తును కేవలం అంగీకరించి మనము అవిశ్వాసులుగా ఉండిపోతే, యేసుక్రీస్తు దేవుడని తెలిసి కూడా మనం మౌనంగా మన జీవితాలను మన ఇష్టానుసారంగా బ్రతుకుతుంటే మన పరిస్థితి ఎలా ఉంటుంది? లేదా దేవుని కొరకు మన జీవితాలను సమర్పించుకొని దేవుని కొరకు మనము బ్రతికితే మనకి ఎలాంటి కిరీటాలున్నాయి అనేటువంటి సంగతులను మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. అదే ఈ పాఠం యొక్క సారం. కాబట్టి మనకి ఎలాంటి కిరీటాలున్నాయి? క్రీస్తుకైతే ముండ్ల కిరీటాన్ని పెట్టించినటువంటి దేవుడు, మరి క్రీస్తు పనిలో ఉన్నటువంటి మనకు ఎలాంటి కిరీటాలు దాచి ఉంచాడు? మనం చేసేటువంటి ప్రతి పని దేవుని కొరకు మనం చేసేటువంటి ప్రతి పనికి ఒక కిరీటం ఉంది. ఒక కిరీటాన్ని నియమించాడు దేవుడు. మరి ఆ కిరీటాలేంటో ఈరోజు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ప్రియులారా. మొదటిగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం. పందెపు రంగమందు పరుగెత్తువారు అందరూ పరుగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరుగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షేమగు కిరీటమును పొందవలెనని, మనమైతే అక్షేమగు కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరుగెత్తువాడను కాను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరంను నలగొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నాను. చాలు పిల్లలు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటి కిరీటం మనకి ఏదుంది అనంటే అక్షయమైనటువంటి కిరీటం. అక్షయ కిరీటము అని చెప్తున్నాడు. ఈ అక్షయ కిరీటం ఎవరికి అనంటే పందెంలో పరుగెత్తు వారికి, దేవుని కొరకు పరుగెత్తేటువంటి వారికి అక్షయ కిరీటం ఉంది. మరి పరుగెత్తేవాడు ఎలా ఉంటాడు? అన్ని విషయములలో మితముగా ఉంటాడు. మనం చూసుకున్నట్లయితే ఏమండి, ఈ స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారు, మరి క్రీడాకారులు ఉంటారు. వీళ్ళు ఏది పడితే అది తినరు. వాళ్ళు ఆడేటువంటి ఆటను బట్టి వాళ్ళకొక డయట్ ఉంటుంది. మరి పరిగెత్తే వాళ్ళకొక డయట్ ఉంటుంది. మరి కూర్చొని ఆడే వాళ్ళకి ఒక డయట్ ఉంటుంది. అలాగే వేరే వేరే క్రీడలకు ఒక్కొక్క డయట్ ఉంటుంది పిల్లరా. దాని ప్రకారంగానే వాళ్ళు ఎంత తినాలి, వాళ్ళ బరువు ఎంతుండాలి అని ఆ బరువుని కంట్రోల్ చేసుకుంటూ, వాళ్ళ ఆహారాలను కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి దొరికింది ఏదంటే అది తినేయరు. అన్ని విషయాలలో మితముగా ఉంటూ గురి చూసి పరిగెత్తుతుంటారు. గురి చూసి పరిగెత్తుతుంటారు. ఎక్కడి వరకు పరిగెత్తాలి, వాళ్ళ టార్గెట్ ఏంటో ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి వాళ్ళు వాళ్ళ శరీరాన్నే వాళ్ళని అంచుకొని, నలగొట్టుకొని ఏమని ముందుకు వెళ్తుంటారు. కాబట్టి గురి యొద్దకు పరుగెత్తాలి అని చెప్తూ పౌలు గారు, నేను కూడా గురి యొద్దకే పరుగెత్తుతున్నాను. కానీ నేనేం చేస్తున్నాను? మరి పరుగెత్తుతూ నేనేం చేస్తున్నానంటే, గాలిని కొట్టునట్లు నేను పోట్లాడుట లేదు గానీ, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకుంటున్నాను. కాబట్టి అక్షయ కిరీటం ఎవరికి అనంటే, తన శరీరాన్ని నలగొట్టుకొని, తన కంట్రోల్‌లో తన శరీరాన్ని ఉంచుకొని, మరి ఇతరులకు వాక్యాన్ని ప్రకటించి, పందెంలో గురి యొద్దకు అనేకమైనటువంటి ఆత్మలను రక్షించేటువంటి పనిలో పరిగెత్తే వానికి అక్షయ కిరీటం ఉంటుంది. కాబట్టి మనం ఎంతమందికైతే దేవుని మాటలను ప్రకటిస్తుంటున్నామో, ఆ సందర్భంలో మనమేం జేయాలి? మన శరీరాన్ని నలగొట్టుకోవాలి. మన శరీరాన్ని మన స్వాధీనంలో ఉంచుకోవాలి. మన కంట్రోల్‌లో మనం ఉండాలి అని జెప్తున్నాడు పౌలు గారు. కాబట్టి తన శరీరాన్ని నలగొట్టుకుంటూ ఎవరైతే పందెంలో పరిగెత్తుతారో, ఆ పందెంలో పరిగెత్తే వారికి అక్షయ కిరీటం ఉంటుంది. ఈ లోక సంబంధమైనటువంటి వాళ్ళు పరిగెత్తుతారు. కానీ వాళ్ళు ఏ కిరీటం కొరకు పరిగెత్తుతున్నారంటే, క్షయమైపోయేటువంటి ఒక కిరీటం కొరకు పరిగెత్తుతున్నారు గానీ, మనము దేవుని కొరకు పరిగెత్తితే, ఆ పరుగులో మన శరీరాన్ని మనం స్వాధీనంలో ఉంచుకుంటూ, మన శరీరాన్ని మనం నలగొట్టుకుంటూ, దేవుని పనిలో ఉంటే మనకు అక్షయ కిరీటం ఉంది. మరి శరీరాన్ని నలగొట్టుకోవడం అంటే ఏంటి? శరీరాన్ని నలగొట్టుకోవడం అంటే ఏంటి? శరీరాన్ని నలగొట్టుకోవడం అంటే, ఈ శరీరానికి ఎన్నో పాపపు ఆలోచనలొస్తుంటాయి. వాటన్నిటిని కూడా పక్కన పెట్టాలి. పాప సంబంధమైనటువంటి ఏ క్రియలను మనం మన శరీరం ద్వారా చేయడానికి వీల్లేదు. అలాగే దేవుని పనిలో మనం దేవుణ్ణి ప్రకటించడానికి వెళుతున్నటువంటి సమయంలో ఎన్నో ఇబ్బందులుంటాయి. ఆకలుంటది, దప్పులుంటుంది. వాటిలన్నిటిని కూడా మనం జయించి ముందుకు వెళ్ళాలి. మరి పౌలు గారి యొక్క జీవితం మనం ఆలోచిస్తే ప్రియులారా,
ఆయన పరుగులో, ఆయన పందెంలో పరుగెత్తుతున్నటువంటి సందర్భంలో ఆయన ఎన్నిటినో వదులుకున్నట్లుగా మనం చూస్తాం. తన సహోదరుల కొరకు అవసరమైతే నేను మాంసమును కూడా తినడం మానివేస్తాననేటువంటి మరి మాటను ఆయన చెప్పినట్లుగా మనం చూస్తాం ప్రియులారా. అంటే తన సహోదరుని యొక్క రక్షణార్థమై అవసరమైతే తన శరీరాన్ని కూడా నలగొట్టుకోవడానికి సిద్ధపడ్డాడు. కాబట్టి మొదటి కిరీటం మనకేదుంది అననంటే అక్షయ కిరీటం ఉంది. ఆ అక్షయ కిరీటం ఎవరికి అననంటే పరుగు పందెంలో పరిగెత్తేవారు, గురి యొద్దకే పరుగెత్తుతున్నటువంటి వారు, అలాగే తమ శరీరాలను ఈ పరుగు కొరకు నలగొట్టుకునేటువంటి వారు, దేవుని పని కొరకు నలగొట్టుకునే వారికి అక్షయ కిరీటాన్ని దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. ఇక రెండోది మనం చూసుకున్నట్లయితే తెస్సలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, తెస్సలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. తెస్సలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే గదా. నిశ్చయంగా మీరే ఆ మహిమను ఆనందమునై ఉన్నారు. చాలా ప్రియులారా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పౌలు గారు మరి తెస్సలోనీయులకు రాసినటువంటి ఈ పత్రికలో ఏమంటున్నాడనంటే, ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? ఇక్కడ మరొక కిరీటం మనకు కనబడుతుంది. అదే అతిశయ కిరీటము. అతిశయ కిరీటము ఎవరట? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే గదా! అంటే అతిశయ కిరీటము. అండ్ వాక్యంలో మనకి చాలా సందర్భాలలో మీరు అతిశయించకూడదు అని చెప్తుంటాడు. కానీ దేవుని యొక్క విషయంలో అతిశయించువాడునై ఉన్నాడని పౌలు చెప్పుకున్నాడు. నా త్యాగాలను బట్టి నేను అతిశయించువాడను కాదు, కానీ దేవుని కొరకు నేను పడ్డ ప్రయాసను బట్టి నేను అతిశయిస్తున్నాను అని చెప్తాడు. ఎందుకననంటే మరి అనేక మందిని ఆయన ప్రయాణాల ద్వారా మరి సువార్త ప్రయాణాల ద్వారా అనేక మందిని అనేక ప్రాంతాలకు వెళ్ళి అనేక మందికి సువార్తను ప్రకటించి అనేక మందిని రక్షించాడు. రక్షించినటువంటి వారిని చూసి ఏమంటున్నాడనంటే, ఏదో క్రీస్తు యొక్క రెండవ రాకడలో నాకు అతిశయం ఏదైనా ఉంది, లేదా అతిశయ కిరీటం నాకుంది. ఆ అతిశయ కిరీటం ఎవరు అననంటే, నా ద్వారా రక్షింపబడినటువంటి మీరందరూ కూడా మరి నా అతిశయానికి కారణమవుతారు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రాకలో మరి ఆయన కష్టపడి కాపాడినటువంటి ఆత్మలన్నీ కూడా ఎదురుగా నిలబడినప్పుడు మరి గర్వంతో లేదా అతిశయంతో మరి నేను చెప్పుకుంటాను ఇంతమందిని నేను రక్షించగలిగాను అని. కాబట్టి అతిశయ కిరీటం ఉంది మనకి. ఈ అతిశయ కిరీటం ఎవరికి అని మనం ఆలోచిస్తే, ఎందరైతే ప్రభు పనిలో అనేక మందిని రక్షిస్తారో అలా రక్షిస్తున్నటువంటి వారి కొరకు అతిశయ కిరీటం ఉంది అండి. మొదటిగా దేవుని పని కొరకు తమను తాము అప్పగించుకొని తమ శరీరాలను నలగొట్టుకొని దేవుని పని కొరకు వెళ్ళే వారికి మరి అక్షయ కిరీటం ఉంటే, అలా రక్షిస్తున్నటువంటి వారి యొక్క సంఖ్యను చూసి మనకి అతిశయ కిరీటం కూడా ఉంది. మరి ఎంతమందిని మనం రక్షించగలుగుతున్నాం? ఈ అక్షయ కిరీటాన్ని మనం పొందుకోవాలి అనంటే మరి అనేక మందిని రక్షించే పనిలో మనం ఉండాలి. అనేక మందిని దేవుని వైపుకి మనం నడిపించే వారిగా ఉండాలి. కానీ దేవుడు కోరుకున్నది ఒకటే, మీరు ఎంతమందిని నడిపించగలరు? కనీసం ఒక్క ఆత్మైనా రక్షింపబడగలిగితే మీ ద్వారా పరలోకమందు దేవుడు సంతోషిస్తాడు. పరలోకపు దేవదూతలతో కూడా కూడి మరి సంతోషించేటువంటి ఆ సందర్భము మరి అనేక సార్లు మనం చదివాం. కాబట్టి అతిశయం ఏంటి మనకి? అతిశయ కిరీటం మనకి ఎప్పుడు దక్కుతుంది అనంటే, అనేక మందిని దేవుని యొద్దకు నడిపించినప్పుడు. కాబట్టి ఎంతమందిని మనం నడిపించగలుగుతున్నాం దేవుని యొద్దకి? ఎంతో మంది నశించిపోతున్నటువంటి స్థితిలో ఉన్నారు. ఆ నశించిపోతున్నటువంటి వారిని మనం గుర్తించి వాళ్ళకి దేవుని మాటలను చెప్పి కొందరినైనా మనం రక్షించగలిగితే, ప్రభువా ఇదిగో నీ కొరకు నేను ఇంతమంది ఆత్మలను నేను రక్షించగలిగానని గర్వంతో దేవుని ఎదుట మనము నిలబడగలం. దానినే అతిశయము అంటున్నాడు, అతిశయ కిరీటం అంటున్నాడు. కాబట్టి అతిశయ కిరీటం ఎవరికి దక్కుతుంది అనంటే, ప్రభు పనిలో అనేక మందిని రక్షించిన వారు, దివారాత్రములు కష్టపడి దేవుని కొరకు దేవుని మాటలను ప్రకటిస్తూ అనేక మందిని దేవుని వైపుకు తిప్పేటువంటి వారికి అతిశయ కిరీటం ఉంది. కాబట్టి రక్షించే పనిలో ఉన్నటువంటి వారికి మరి అక్షయ కిరీటం ఉంటే, రక్షించినటువంటి ఆ ఆత్మలను బట్టి అతిశయ కిరీటం ఉంది. ఇక మూడోదిగా మనం ఆలోచిస్తే తిమోతి గారికి రాసినటువంటి రెండవ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం ప్రియులారా.
తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. చాలా ప్రియులారా, ఇక్కడ 3వదిగా మనం చూసుకున్నట్లయితే నీతి కిరీటము అని పౌలు గారు రాస్తున్నారు. ఈ నీతి కిరీటం ఎవరికట? మరి 6వ వచనం నుండి మనం చూసుకుంటే, నేను ఇప్పుడునే ప్రాణార్పణంగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు మరి నీతి కిరీటం ఉంచబడి ఉన్నదని, ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును అని చెప్తున్నాడు. ఇప్పుడు 3వదిగా మనం చూసుకున్నట్లయితే నీతి కిరీటం గురించి పౌలు గారు రాస్తున్నారు. ఈ నీతి కిరీటం ఎవరికి అని అంటే, మరి పందెంలో ప్రారంభమై ఆ పందెంలో పరిగెత్తి ఆ పందెాన్ని పూర్తి చేసినటువంటి వారు, తమ జీవితాలలో పోరాడినటువంటి వారు, దేవుని కొరకు తమ జీవితాలలో పోరాడినటువంటి మంచి పోరాటాన్ని పోరాడినటువంటి వారికి నీతి కిరీటం ఉంది. మరి మన పోరాటం దేనితో? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం నుండి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలైనగా మనము పోరాడున్నది శరీరంతో కాదు కాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. చాలా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం పోరాటం ఎవరితో? క్రైస్తవులకి పోరాటం ఎవరితో అని అంటే, మరి 12వ వచనంలో, మనము పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. మన పోరాటం ఎవరితో అని అంటే, ఈ లోక సంబంధమైనటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారితో మన పోరాటం. అలాగే అపవాది సంబంధమైనటువంటి దేవదూతలు లేదా అపవాదిని అనుసరిస్తున్నటువంటి ఆ దూతలు ఎవరైతే ఉన్నారో, ఆ దురాత్మ సమూహాలు ఎవరైతే ఉన్నారో వారితో మన పోరాటం అని చెప్తున్నాడు. కాబట్టి పోరాటం ఎవరితో? అపవాదితో మన పోరాటం. ఈ పోరాటంలో మనం గెలవాలి. అంటే అపవాది అనగానే, సాతాను అనగానే భయపడిపోతుంటారు చాలామంది. అంటే దయ్యం అనే పదం వినగానే భయపడిపోతుంటారు. మరి దేవుడు అనేటువంటి మాటకు కూడా అంత భయపడరు కానీ దయ్యం అనే పదానికి మాత్రం చాలా భయపడిపోతుంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? మీకు పోరాటం ఉంది సాతానుతో, అపవాదితో. ఈ అపవాదితో ఉన్నటువంటి ఈ పోరాటంలో మీరు పోరాడి జయించాలి, గెలవాలి. మంచి పోరాటాన్ని మీరు పోరాడాలి. ఈ పోరాటాన్ని మీరు కడతేర్చాలి లేదా కడముట్టించాలి. మీ పనిని మీరు పూర్తి చేయాలి అంటున్నాడు. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి వారికి అపవాది ద్వారా ఎన్నో శ్రమలు. ఒక దేవుని గురించి మనం ప్రకటించడానికి వెళితే చాలా మంది మనల్ని విరోధిస్తుంటారు. ఈ లోకాధికారులే ఎంతో మంది మనల్ని విరోధిస్తుంటారు. ఈరోజు చూడండి, మరి క్రైస్తవులను కొట్టడం ఒక ఫ్యాషన్ అయిపోయింది చాలా మందికి. ఈ దేశంలో మనం చూసుకున్నట్లయితే పరిస్థితులు ఎలా మారిపోతున్నాయంటే, మొన్నటి వరకు సువార్తను ప్రకటించడానికి వెళుతున్నటువంటి వారిని ప్రేమించి ఆహ్వానించేవాళ్ళు. ఇప్పుడు సువార్త ప్రకటించడానికి వెళుతున్నటువంటి వారిని ఎక్కడ దొరికితే అక్కడ కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు. ఒకవేళ వాళ్ళకి ఇంకా ఎక్కువ కోపం వస్తే, లేదా పోలీస్ స్టేషన్లకు అప్పగిచ్చేస్తున్నారు. మరి ఎన్నో ప్రమాదాలు మనకు పొంచి ఉంటాయి. మరి పౌలు గారు అన్నారు, మరి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 2వ పత్రికలో, మరి ఆయన పోరాడినటువంటి పోరాటముల యొక్క ఒక లిస్టుని ఆయన రాస్తున్నాడు. ఎందుకు అవన్నీ కూడా మనకి గుర్తు చేస్తున్నాడు, రాస్తున్నాడు అని అంటే, ఒక పోరాటం ఉంది. అది శరీర సంబంధమైనటువంటి పోరాటం. మొదటిగా అంటే మనకు తగినటువంటి ఆహారం ఉండకపోవచ్చు, తగినటువంటి నీళ్లు మనకు ఉండకపోవచ్చు, తగినటువంటి వస్త్రాలు మనకు ఉండకపోవచ్చు, మరి ఉండడానికి సరైనటువంటి గూడు మనకు లేకపోవచ్చు. ఇవన్నీ కూడా శరీర సంబంధమైనటువంటి శ్రమలు. మరి ఈ శ్రమలను కూడా మనం జయించగలగాలి. మొదటిగా మన శరీర సంబంధమైనటువంటి మరి ఆలోచనలన్నిటిని కూడా మనం జయించగలగాలి. సరైన ఆహారం లేకపోయినా,
సరైనటువంటి మరి వస్త్రాలు మనకు లేకపోయినా, సరైనటువంటి ఇండ్లు మనకు లేకపోయినా, దేవుని కొరకు బ్రతికేటువంటి ఆ పోరాటం మనలో ఉండాలి. మరి వీటన్నిటిని సంపాదించుకోవడానికి ఆలోచిస్తూ దేవుని మనం పక్కన పెట్టేస్తున్నాం. అది మంచి పోరాటము అనిపించుకోదు. ఎప్పుడైతే దేవుని కొరకు మనం సమస్తము త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటామో, మరి అలా సిద్ధపడి మనం నడుస్తున్నామో, అప్పుడు మాత్రమే మంచి పోరాటాన్ని మనం పోరాడుతున్నామని చెప్పుకోవచ్చు. పౌలు గారికి ఎంతో ఉన్న వాటినన్నిటిని కూడా పెంటతో సమానంగా వదిలిపెట్టేశాడు. ఏమంటే ఆయనకు లేనటువంటి అధికారము, ఎంత గొప్ప అధికారం ఆయనకున్నదో తెలుసా? మరి ఏ రాజు దగ్గరికైనా వెళ్ళిపోయి క్రైస్తవులను చంపడానికి ఆయన పర్మిషన్ తీసుకునేంత ఏవండీ ఆ స్టేటస్‌లో ఉన్నాడాయన. రాజులను సైతం ఆయన ఒప్పించేటువంటి స్థితిలో ఉన్నాడు. రాజులు గూడా ఆయన ప్రశంసించేటువంటి స్థితిలో ఆయనున్నాడు. తెలుసా? మరి అలాంటి వ్యక్తి ఆ అధికారాన్ని విడిచిపెట్టేసుకున్నాడు. తన చేతిలో ఉన్నటువంటి అధికారం అది. ఎవరినైనా చంపగలిగేటువంటి అధికారాన్ని పొందుకోగలిగినటువంటి వ్యక్తి, తనకున్నటువంటి ఆస్తి, తనకున్నటువంటి సమస్తాన్ని పెంటతో సమానంగా విడిచిపెట్టేసి, యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క పనిలో ఆయన మరి పోరాడుతున్నటువంటి పోరాటం ఎలా ఉన్నింది అనంటే, ఆకలి దప్పులతో ఏమండి, సొంత వారే ఆయన అవమానించి, యూదులే ఆయన్ని ఎన్నో సార్లు చంపాలని ఆలోచించి, మరి కొరడాలతో కొట్టినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. రాళ్ళతో కొట్టి మరి ఆయన్ని చంపాలని చూసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని కొన్ని ప్రదేశాలకు ఆయన వెళ్ళినప్పుడు ఆయన్ని చంపాలి అని మరి అక్కడున్నటువంటి అన్యులందరూ కూడా ఒకటయ్యి ఆయన్ని చంపేయాలి అనే ఆలోచన చేసి, మరి ఒకవేళ చేతికి దొరుకుంటే చంపే స్థితికి కూడా వాళ్ళు వెళ్లారండి. చావుకు భయపడలేదు, ఆకలి దప్పులకు భయపడలేదు, ఏమంటే సొంత వారే ఆయన్ని అవమానించినా భయపడలేదు, రాళ్ళతో కొట్టినా భయపడలేదు. ఆఖరికి తన ప్రాణాలను తీయడానికి మరి ఎంతోమంది పొంచి ఉన్న వాళ్ళెవ్వరికీ కూడా భయపడనటువంటి వ్యక్తిగా మనకు కనబడతాడు. కాబట్టే మంచి పోరాటమును నేను పోరాడి తిని, నాకేముంది నీతి కిరీటం ఉంది అని చెప్పుకుంటున్నాడు ప్రియులారా. మరి ఆ నీతి కిరీటాన్ని మనం పొందుకోవాలి అనంటే ఈ పోరాటంలో మనం కేవలం అడుగు వేయడం గాదు, ప్రారంభించడం గాదు. చాలామంది దేవుని కొరకు నేనేదో చేయాలి అని ప్రారంభిస్తారు. కానీ ఎప్పుడైతే లోక సంబంధమైనటువంటి శ్రమలు, శారీరక సంబంధమైనటువంటి శ్రమలు వాళ్ళకొచ్చేస్తాయో, వెంటనే దేవుడిని మర్చిపోతుంటారు పిల్లారా. కానీ పౌలు గారు అలా లేడు. తన శరీర సంబంధమైనటువంటి ఎన్నో బలహీనతలు ఉన్నా, మరి తన సొంత వారే ఆయన్ని అవమానపరిచి చంపాలని చూసిన అన్యుల యొద్దకు వెళ్ళినప్పుడు ఆయన్ని చంపాలని ఎన్నో కుట్రలు పన్నా, వేటికి భయపడకుండా మరి ధైర్యంగా దేవుని కొరకు నిలబడినటువంటి వ్యక్తిగా మనము పౌలు గారిని మనం చూడగలం ప్రియులారా. అలాగే తిమోతికి రాసినటువంటి రెండో పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనంలో మరొక మాట మనము ఈ పోరాటాన్ని గురించి చూసుకున్నట్లయితే, తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. ఇక్కడ ఏమంటున్నాడు ఇప్పుడు? మరియు జట్టి చదవాలా బ్రదర్? అవుదాం చాలు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరియు జట్టి అయిన వారు పోరాడునప్పుడు నియమము ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. ఏమండి? పోరాటం ఎలా ఉండాలి అని చెప్తున్నాడు ఇక్కడ. ఈ పోరాటం ఎలా ఉండాలి అని అంటే ఒక నియమం ఉంది ఈ పోరాటానికి. ఆ పోరాటము ప్రకారమే లేదా ఆ నియమము ప్రకారమే నువ్వు పోరాడాలి. పోరాడేస్తున్నానని చెప్పుకోవడం కాదు గానీ, ఒక నియమం ఉందంట. ఆ నియమం ప్రకారంగానే నువ్వు పోరాడాలి అని చెప్తున్నాడు. ఏంటి ఆ నియమము? ఏంటి ఆ నియమము అని మనం చూసుకున్నట్లయితే అండి, మనకు తెలుసు మనుషులను ప్రధానముగా దేవునికి దూరం చేసేది 3. అదేంటనంటే నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం. ఈ 3 కూడా ఒక మనిషిని దేవునికి దూరంగా నడిపిస్తుంది. మనకందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. యోహాన్ గారు రాసినటువంటి మొదటి పత్రికలో మనం చాలా సార్లు ఈ సందర్భాన్ని చదివాం. కాబట్టి ప్రియులారా, ఈ 3టిని మనము మరి ఎదురించి పోరాడి జయించాలి. ఒకవేళ మరి ఆ మాటను మీరు చూడాలనుకుంటే యోహాన్ గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని గనుక మనం చూసుకున్నట్లయితే అక్కడ రాయబడుతుంది. యోహాన్ గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాట రాయబడుతుంది. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వారిలో నుండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే.
లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిల్చును. కాదు బ్రదర్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనల్ని పాడు చేసేది ఏంటి అని అంటే, ఒక మనిషిని పాడు చేసేది లేదా దేవునికి దూరం చేసేది ఏంటి? ఈ లోకంలో ఉన్న వాటిని ఎవడైతే ప్రేమిస్తాడో వాడు మరి దేవునికి దూరమైపోతాడు. ఈ లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు. మరి ఈ లోకంలో ఉన్నదేంటి అని అంటే నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్మం, ఇవి దేవుని వలన కలిగినవి కాదు. కాబట్టి మనం ఈ లోకంలో ఉన్నా కూడా వీటన్నిటికీ మనం దూరంగా ఉండాలని చెబుతూ, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. కాబట్టి అక్కడేమన్నాడు? జట్టి అయిన వాడు నియమ ప్రకారంగా పోరాడకుండా ఉంటే వాని యొక్క కిరీటం ఏమైపోతుందనంటే వానికి దక్కదు. ఇక్కడేమంటున్నాడు? ఎవరైతే ఈ లోకాశలను దూరంగా పెడతాడో వాడు దేవునిలో శాశ్వత కాలం నిలుస్తాడు, నిరంతరం నిలిచి ఉంటాడని చెప్తున్నాడు. కాబట్టి ఆ కిరీటము పొందుకోవాలి అనంటే ఒక నియమం ఉంది. ఆ నియమం ఏంటనంటే నేత్రాశను, శరీరాశను, జీవపు డంబాన్ని మూడిటిని కూడా మీరు జయించగలగాలి. ఎవరైతే మూడిటిని జయించగలుగుతారో వారు దేవునిలో నిరంతరము నిలిచి ఉంటారు, ఆ కిరీటానికి అర్హులవుతారు. మరి నేత్రాశ అంటే చూసిన ప్రతీదీ కావాలని ఆశపడడం కాదు అండి. అవసరము లేకపోయినా మన కన్నుల్లో దేని మీదైతే వెళ్ళిపోతుంటాయో అవన్నీ కావాలనుకుంటుంటారు చాలామంది. ఒక మంచి చీర కనబడితే ఆ చీర కొనుక్కోవాలని ఎంతో ఆశపడుతుంటారు ఆడవాళ్ళు. అండ్ ఒక మంచి ఫోన్ కనపడిందనుకోండి, ఏమండి ఆ ఫోన్ కావాలని ఆశపడేటువంటి మగవారు మీరు చూడండి. ఈ కాలంలో మరి చాలా కాస్ట్‌లీ ఫోన్‌లేనండి అందరూ. ఒకప్పుడు ఒక 10,000 ఫోన్ చేతిలో పట్టుకొని తిరిగేవాళ్ళు. ఇప్పుడు ఎవరు పట్టినా ఐఫోను, ఏమండి ఇంకా కాస్ట్‌లీ ఫోన్‌లు చాలా ఉన్నాయి ప్రపంచంలో. అవన్నీ కావాలని ఆశపడుతూ ఏమండి వాళ్ళ యొక్క ఆస్తుల్ని అమ్ముకున్నటువంటి స్థితిలో కూడా కొంతమంది వెళ్ళిపోతుంటారు. ఎందుకు? నేత్రాశ. చూసింది కావాలి. ఒక మంచి ఇల్లు చూడగానే నేను కూడా ఇలాంటి ఒక మంచి ఇల్లు కట్టుకోవాలనేటువంటి ఆశ. ఇవన్నీ ఎవరి నుండి వస్తున్నాయని అనుకుంటున్నారు మీరు? ఏమండి ఒక మంచి ఇల్లు కట్టుకోవడం తప్పా అని అడగకండి మళ్ళీ. అవన్నీ కూడా అపవాది నుండి వచ్చేదే. అంటే మీ స్తోమతను బట్టి ఒకవేళ మీకు అంత కొనడానికి స్తోమత ఉండి, లేదా అంత మంచి ఇల్లు కట్టుకోవడానికి స్తోమత ఉంటే మీరు చేసుకోండి. కానీ అప్పుల పాలైపోయి, మరి ఇది ఎలాగైనా నేను సంపాదించుకోవాలని చెప్పేసి ఇంట్లో వారిని బాధపెట్టేసి, అప్పుల పాలైపోయి మీరు బాధపడి, ఇంట్లో వారిని బాధపరిచి, ఇలా చేయకూడదు. అది అపవాది నుండి వచ్చింది. ఎందుకనంటే ఇలా మిమ్మల్ని మరి వాక్యానుసారమైనటువంటి విషయాల నుండి దూరపరిచేసి, వాక్యం నుండి మిమ్మల్ని దూరం చేయాలనేటువంటిది అపవాది యొక్క ఆలోచన. కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి ప్రతీది నీ కళ్ళకు చూపించేసి, ఇదిగో దీనిని సంపాదించుకో, దీనిని సంపాదించుకో. ఇది సంపాదించుకుంటేనే నీకు విలువ సమాజంలో. ఇది లేకపోతే నీకు విలువ లేదు. మంచి ఇల్లు లేకపోతే విలువ లేదు. మంచి బట్టలు లేకపోతే విలువ లేదు. మంచి ఆహారం తినకపోతే నీకు విలువ లేదు. ఏమండి ఇప్పుడంతా డయట్ ప్లాన్‌లు. లక్షలు పెట్టి డయట్‌లు ఫాలో అయిపోతున్నారండి. ఏమండి? లక్షలు పెట్టి డయట్‌లంట. ఎందుకు? ఎక్కువ కాలం బ్రతకాలనా? నువ్వు ఎన్ని డయట్‌లు ఫాలో అయినా, ఎన్ని జాగింగ్‌లు చేసినా, ఎన్ని రోజులు నువ్వు వాకింగ్‌లు చేసినా, ఒకరోజు ప్యాకింగ్ అయితే తప్పదు. బాగా హార్డ్ వర్క్ చేసేటువంటి వాళ్ళు ఎంతోమంది మనకు చూస్తారు. ఎంతోమందినండి కష్టపడి జిమ్ములలో కష్టపడిపోతుంటారు. కానీ ఒక చిన్న హార్ట్ అటాక్‌కి చనిపోతుంటారు. ఏవండి చరిత్రలో మనం ఎంతోమందిని మన కళ్ళారా మనం చూసాం. ఎంతోమంది సినిమా నటులను మనం చూసాం. ఎంతో కష్టపడి జిమ్ములు చేస్తూ వాళ్ళు ఫిట్‌గా ఉన్నారని మనం అనుకుంటుంటే, పొద్దున్న లేవగానే న్యూస్‌లో మనం చూసేదేంటి? హార్ట్ అటాక్‌తో చనిపోయాడు. మరి అంత ఫిట్‌గా ఉన్నాడు ఎలా చనిపోయాడు హార్ట్ అటాక్‌తో? అండ్ దేవుని సంకల్పం, దేవుని యొక్క ఆలోచన అర్థం కాలేదు. ఏదో బాగా ఎక్సర్‌సైజులు చేసేస్తే మన కండలు బాగా పెరిగిపోతాయి. మనకు ఆయుష్కాలం పెరుగుతుందనుకుంటారు. తప్పు ప్రియులారా. మన ఆయుష్కాలం ఏదో ఒక రోజు తీరిపోతుంది. అది ఎలా తీరిపోతుందో మనకు తెలీదు. మహా చక్రవర్తులే ఒక చిన్న దోమకు చనిపోయారు. మనకి చరిత్రలో మనం చూసుకున్నట్లయితే. కాబట్టి ఈ నేత్రాశ, శరీరాశ, జీవపు డంబాలు ఇవేవైతే ఉన్నాయో వీటిని మనిషి విడిచిపెట్టాలి. పౌలు గారు అదే చేశారు. నాకున్నదంతయు కూడా నేను సమస్తమును పెంటగతో సమానంగా ఎంచుకున్నాను అంటున్నాడు. పేతురు గారు కూడా అదే చెప్పాడు. ప్రభువా ఇదిగో నేను సమస్తాన్ని విడిచిపెట్టి మా ఇండ్లని, మా పొలాలని అన్నిటిని విడిచిపెట్టి మాకున్న సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం.
మాకేంటి ప్రయోజనము? మాకేంటి లాభము? అనంటే, పరలోకంలో నీ కొరకు నీతి కిరీటం ఉంది నాయన. కాబట్టి నీతి కిరీటం ఎవరికి? మంచి పోరాటంను పోరాడేవాడు. ఆ పోరాటము నియమము ప్రకారంగా పోరాడేవాడు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలన్నిటిని కూడా జయించి దేవుని కొరకు ఎందరైతే నిలబడతారో వాళ్ళు పొందుకునేటువంటి కిరీటమే నీతి కిరీటం ప్రియులారా. కాబట్టి మంచి పోరాటంను మనం పోరాడాలి. అది నియమం ప్రకారంగా పోరాడాలి. మనకున్నటువంటి సమస్త ఆశలన్నిటిని కూడా, ఈ లోక సంబంధమైనటువంటి ఆశలన్నిటిని కూడా మరి దేవుని కొరకు త్యాగం చేస్తూ మనము ఆ పోరాటంలో పరిగెత్తి, మరి ఆ పరుగును మనం కడముట్టించితే పరలోకంలో మనకి నీతి కిరీటం ఉంది. అది మూడవ కిరీటం ప్రియులారా. మరి నెక్స్ట్ కిరీటాన్ని మనం చూసుకున్నట్లయితే యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటంను పొందును. దేవుడు కీడు విషయమై శోధింపనేరుడు. ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరలు కోల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భం ధరించి పాపం కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనము వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారం కనెను. చాలు. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మరి 12వ వచనంలో ఏముందంటే, శోధనను సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. మరి 4వ కిరీటం ఏంటనంటే జీవ కిరీటము. ఈ జీవ కిరీటం ఎవరికట? శోధనను సహించినటువంటి వారు. ఎన్నో శోధనల గుండా మన క్రైస్తవ జీవితము కొనసాగుతుంది, మన ప్రయాణం కొనసాగుతుంది. ఈ శోధనలు ఎవరైతే సహిస్తారో వారికి జీవ కిరీటం ఉందంట. అయితే మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని 13వ వచనంలో ఏమంటున్నాడు అంటే, దేవుడు కీడు విషయమై మీకు కీడు చేయాలని శోధించడు. కీడు విషయమై శోధింపనేరడు. ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ఏమంటే ఏమైనా శోధనలు వస్తాయనుకోండి, అవి దేని వలన వస్తాయి? మనుషుల యొక్క దురాలోచనల వల్ల శోధనలు వస్తుంటాయి కొన్ని సందర్భాలలో. ఉదాహరణకి ఒక వ్యక్తి అప్పు చేశాడు అనుకోండి. అతడు అప్పు చేయడానికి దేవుడు ఎక్కడైనా అప్పు చేయమని చెప్పాడా అని మనం ఆలోచిస్తే అప్పు చేయమని దేవుడు ఎక్కడ చెప్పలేదండి. ఇన్ఫాక్ట్ అప్పుకు దూరంగా ఉండమని చెప్పాడు. వడ్డీకి ఎవరు డబ్బులు ఇవ్వకండి అని చెప్పాడు మీరు పాత నిబంధనలో చూస్తే. మరి సహాయకంగా మీ ధనాన్ని అందించండి. ఒకవేళ ఆ వ్యక్తి ఎవరైతే మీ దగ్గర సహాయం పొందుకుంటాడో మరలా అది తిరిగి ఇస్తే సరే. ఒకవేళ ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉంటే దానిని విడిచిపెట్టేయమని కూడా చెప్పాడు పాత నిబంధనల గ్రంథంలో, ధర్మశాస్త్రంలో చెప్తుంటే. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? ఒకనికి శోధన ఎందువలన వస్తుంది? శోధన వచ్చేటువంటి కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే, మనిషి యొక్క దురాశను బట్టి, దురాలోచనలు బట్టి ఆయన ఆ దురాశ చేత ఒక మనిషి ఏడవబడిన తరువాత అతడు ఒక శోధనలో పడిపోతాడు. ఈ శోధనలో పడిపోయినప్పుడు ఒకటి మీరు గుర్తుంచుకోవాల్సినది ఏంటంటే, దీనికి కారణము దేవుడు అని మనం చెప్పకూడదు. ఇది మన దురాశ చేత ఏడవబడినప్పుడు కలిగేటువంటి శోధన. ఆ శోధనకి దేవుడు కారణమని చెప్పకూడదు. అండ్ కొన్ని సందర్భాలలో మన దగ్గర డబ్బులు లేకపోయినా ఒక ఇల్లును కట్టాలని ఆశపడి అప్పుల పాలు చేసి అప్పులు అయిపోతుంటాం. అప్పులు అయిపోయిన తర్వాత ఏంటండి దేవుడు నాకు ఎలాంటి సహాయం చేయటం లేదు, నా పరిస్థితి ఏంటి ఇలా ఉంది అని మనిషి దేవుని మీద నింద వేస్తుంటాడు. అది తప్పు అని చెప్తున్నాడు. అయితే మరొక శోధన ఉంది మనకి. అది వాక్యానుసారమైనటువంటి శోధన. ఆ శోధన ఏంటి? అది శోధన కాదు కానీ పరిశోధన అని మనం చెప్పొచ్చు. అబ్రహాము శోధింపబడ్డాడు అని మనకు వాక్యంలో రాయబడుతుంది. ఆయన పరిశోధింపబడ్డాడు. ఎలా?
నీకు ఒకగానైనటువంటి ఒక కుమారుడిని నువ్వు నాకు బలిగా అర్పించమని అబ్రహాముని దేవుడు అడిగాడు. ఇదిగో నీకు ఈ కుమారుడిని ప్రసాదించింది నేనే. నీకొక కుమారుడిని ఇచ్చింది నేనే. నేను వాగ్దానం చేశాను. వాగ్దానము చేసినట్లుగానే నీకు కుమారుడిని ఇచ్చాను. కానీ ఇప్పుడు అవసరం ఏంటి అననంటే, లేదా ఇప్పుడు విషయం ఏంటి అననంటే, నీ కుమారుడిని ఇప్పుడు నువ్వు నాకు బలిగా ఇవ్వాలి. మరి డిసైడ్ చేసుకో, ఇస్తావా లేదా? ఇది ఆయన విశ్వాసానికి పరీక్ష. ఆయన విశ్వాసానికి శోధన. అప్పుడు అబ్రహాం గారు ఏం చేశారంటే, తనకున్నటువంటి ఆ కుమారుడిని మరి దేవుడే బ్రతికిస్తాడని నమ్మి ఇవ్వడానికి వెనుదీయక వెళ్ళాడు. ఈ శోధనలో ఆయన జయించాడు. కాబట్టి ఎవరైతే శోధనను సహిస్తారో వాళ్ళు ధన్యులు అని చెప్తున్నాడు. మరి అదే యాకోబు పత్రికలోనే 5వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట రాస్తాడు చూడండి. 5వ అధ్యాయము 10, 11 వచనాలను మనం చూసుకున్నట్లయితే, నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికను మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులనుకొంచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనంను గూర్చి వింటిని. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. చాలుకుంటారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, నా సహోదరులారా, మరి మీరేం చేస్తారు? ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవములను ఓపికను మాదిరిగా పెట్టుకొనుడి. ఏమండు? మనం పాత నిబంధన అంతా కూడా చదివితే ఎంతో మంది ప్రవక్తలు దేవుని కొరకు బోధించినటువంటి వారు మనకు కనబడతారు. వీళ్ళందరూ కూడా శ్రమానుభవాన్ని అనుభవించినటువంటి వారే. అండ్ వాళ్ళు వాక్యాన్ని బోధిస్తున్న సందర్భాలలో వాళ్ళని చంపాలని ఆలోచించిన వాళ్ళు ఎంతో మంది. యూదులే వాళ్ళని చంపేనట్లుగా కూడా మనం చూస్తాం. దేవుని కొరకు ప్రకటించినటువంటి వీళ్ళు శ్రమానుభవాలను అనుభవించారు. అన్ని శ్రమలు వారు అనుభవించినా వారు ఎంతో సహనముతో దేవుని కొరకు వాళ్ళు బ్రతికినట్లుగా మనం చూస్తాం ప్రియులారా. అండ్ వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పుడు మనము వెనక్కి తిరిగి చూడకూడదు. ఎందుకనంటే ప్రవక్తలు ఎన్నో సందర్భాలలో ఎన్నో అవమానాలను భరించారు, ఎన్నో దెబ్బలను ఓర్చుకున్నారు. ఎంతోమంది వారిని చంపాలని చూశారు, కొంతమంది చంపబడ్డారు కూడా. అయినప్పటికీ కూడా వారి విశ్వాసం గొప్పదిగా దేవుని దృష్టికి కనబడుతుంది. కాబట్టి ఏమంటున్నాడనంటే, వారిని మీరు మాదిరిగా ఉంచుకోండి. వారు ఎన్నైతే శ్రమలను అనుభవించారో, వాళ్ళు అన్ని శ్రమలు అనుభవిస్తున్న వాటిని ఓపికతో, సహనముతో మరి వాటిని అన్నిటిని కూడా ఎదిరించారు గనుక వారిని మీరు మాదిరిగా ఉంచుకోండి అని చెబుతూ 11వ వచనానికి వచ్చేసరికి సహనమును గురించి చెబుతూ యోబు గారి యొక్క సందర్భాన్ని ఇక్కడ పౌలు గారు ప్రస్తావిస్తున్నట్లుగా మనం చూస్తాం. మరి యోబు గారి యొక్క విశ్వాసం ఎంత గొప్పదో మనకు తెలుసు. తనకున్నటువంటి సమస్తము కూడా నాశనమైపోయిన, ఆఖరికి తన శరీరమే పుండ్లతో నిండిపోయిన మరి దేవునిని విడిచిపెట్టలేదు ప్రియులారా. దేవునిని ఎక్కడ దూషించలేదు. ఆఖరికి తను కట్టుకున్నటువంటి భార్యే వచ్చి నువ్వు దేవుణ్ణి దూషించి చనిపోవచ్చు కదా అని చెప్పినా ఆమెకు కూడా ఏమంటున్నాడంటే, మూర్ఖురాలి వలె మాట్లాడకు, దేవుడిస్తున్నటువంటి మేలును మాత్రమే మనం అనుభవిద్దామా? మరి ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు కూడా మనం దేవుణ్ణి గొప్ప చేయాలి కదా. మనకున్నటువంటి ఈ ఆస్తి, భూమి మీద మనకు దేవుడిచ్చినటువంటి ఈ ఆస్తి, ఈ సంపద అంతా కూడా ఒకరోజు విడిచిపెట్టి మనం వెళ్ళిపోవాలి. వీటిని శాశ్వత కాలం మనతో ఉంచుకోము. వీటినన్నిటిని కూడా విడిచిపెట్టాలి. కానీ ఇవి ఉన్నా లేకపోయినా దేవుణ్ణి మహిమపరిచే వారముగా మనం ఉండాలి అని యోబు గారు పలికినటువంటి మాటలను మీరు జ్ఞాపకం చేసుకోమని మరి పౌలు గారు రాస్తున్నాడు. ఎంత సహించాడు, ఎంత ఓర్చుకున్నాడు. అంత కష్టం ఒకవేళ మనకు వచ్చుంటే ఖచ్చితంగా దేవుడా నాకెందుకు ఇంత అన్యాయం చేశావని మన నోర్లు పలుకుతాయేమో. కానీ యోబు గారి నోరు మాత్రం ఆ మాట పలకలేదండి. మన శ్రమలు, మన కష్టాలన్నిటినీ కూడా భరించగలగాలి దేవుని కొరకు. మరి మరొక మాటను మనం చూసుకున్నట్లయితే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనానికి చూద్దాం పిల్లలు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకంగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. అదే జీవ కిరీటాన్ని ఇస్తానని మరి చెప్తున్నాడు. ఎవరికి ఇస్తాడంట? ఎవరికి ఇస్తాడనంటే మరణము వరకు సహించువారు. అండి, ఎంతకాలం ఈ కష్టాలు మేము భరించాలండి దేవుని కొరకు అని చాలా మంది ఆలోచిస్తుంటారు. ఎంతకాలం వరకు ఈ కష్టాన్ని మేము భరించాలి?
ఎంతకాలం ఈ శ్రమలను మేము ఓర్చుకోవాలి అంటే ప్రభులు వారు చెప్తున్నటువంటి మాట, నేను త్వరగా వస్తున్నాను. కానీ మీరేం జేస్తారు అనంటే, మీ మరణము వరకు వీటినన్నిటిని కూడా మీరు సహించాలి. సహించిన వాడికే జీవ కిరీటం ఉంటుంది. కాబట్టి ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని కష్టాలైనా అంతము వరకు సహించువాడే ధన్యుడవుతాడు. మరి క్రీస్తుని అంగీకరించినటువంటి మనము శ్రమల గుండా ప్రయాణిస్తున్నప్పుడు, ఈ శ్రమ నాకెందుకొచ్చిందని దేవుణ్ణి దూషించకూడదు. ఒక యోబు గారిని మనము మాదిరిగా జూసుకోవాలి. ఎందుకనంటే యోబు గారు తన నోటి మాటతోనైనా ఎక్కడ కూడా దేవుణ్ణి దూషించనట్లుగా మనం చూస్తాం. ఆయనకున్నటువంటి ఆస్తినంతా కోల్పోయినా ఆయన దేవుణ్ణి దూషించలేదు. ఇంకా ప్రవక్తలను గనక మనం ఆలోచిస్తే వాళ్ళు ఇంకా ఒక అడుగు ఎక్కువ. దేవుని కొరకు వాళ్ళు ప్రకటిస్తున్నటువంటి కాలంలో ఎన్నో హింసలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు వాళ్ళు అనుభవించాల్సినటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నా, వాటినన్నిటిని కూడా దిగమింగుకొని, ఆ కష్టాన్ని వాళ్ళు అనుభవిస్తూ దేవుని కొరకు ప్రకటించారు. ఇశ్రాయేలీయులను కాపాడాలని ఎన్నో విధాలుగా మరి వాళ్ళు దేవుని యొక్క వాక్కులను తీసుకొని వెళ్లి వాళ్ళ మధ్య ప్రకటించినట్లుగా మనం చూస్తాం. మరి ప్రపంచానికి దేవుని యొక్క మాటలు అవసరమై ఉన్నటువంటి ఈ కాలంలో మనం వెళ్లి ప్రకటిస్తున్నప్పుడు ఎన్నో సందర్భాలలో ఎన్నో ఇబ్బందులు మనము అనుభవించక తప్పదు. అప్పుడు మనం ఎవరిని గుర్తు చేసుకోవాలంటున్నాడు? ప్రవక్తలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ శ్రమానుభవాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ ఓపికను మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ సహనాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అంతగా మీరు సహించగలిగితే మరణము వరకు కూడా సహించిన వాని కొరకు నేను నీతి కిరీటాన్ని ఇవ్వబోతున్నాను. కాబట్టి దేవుడు మనకిచ్చేటువంటి మరొక కిరీటం ఏంటనంటే నీతి కిరీటం. ఈ నీతి కిరీటం ఎవరికి అనంటే, సహించి దేవుని పనిలో కష్టాన్ని ఓర్చి దేవుని కొరకు ఎన్ని శ్రమలైనా మరి పరిగెత్తే వాని కొరకు, ఆయన పనిని చేసే వాని కొరకు నీతి కిరీటం ఉంది. జీవ కిరీటం ఉంది. కాబట్టి అంతము వరకు సహించాలి. ఏదో దేవుని నమ్ముకున్న ప్రారంభంలో దేవుని కొరకు ఏదైనా చేయడానికి సిద్ధపడిపోయి ఒక చిన్న కష్టం రాంగానే వెనుక తిరిగేటువంటి వారిగా మనం ఉండకూడదు. అంతం వరకు, మరణం వరకు అపవాది కోరుకున్నదట. అపవాది మిమ్మల్ని చెరసాలలో వేయబోతుంది. అంటే చెరసాలలో వేయబోతుందంటే ఎన్నో కష్టాలను మీ మీ మధ్య లేదా మీకొచ్చేలాగున అది చేస్తుంది. క్రీస్తును నమ్ముకున్న వాడికి శ్రమ. అయితే ఆ శ్రమలో కాపాడడానికి దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అంతము వరకు మనము ఆ శ్రమను సహించగలిగితే జీవ కిరీటం మనకుంది ప్రియులారా. మరి యొక్క కిరీటాన్ని గురించి మనం ఆలోచిస్తే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరిగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిని మహిమ కిరీటము పొందుదురు. చాలు పిల్లలు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ మనకుండేటువంటి కిరీటము మహిమ కిరీటము. ఈ మహిమ కిరీటము ఎవరికి అని మనం చూసుకున్నట్లయితే 3వ వచనంలో, మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువునైనట్టుండక మందకు మాదిరిగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీకు వాడబారని మహిమ కిరీటం మీరు పొందుదురు అంటున్నాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, అప్పగింపబడినటువంటి వారు ఉన్నారే, వారి మీద ప్రభువులుగా ఉండకండి. అంటే చాలా మంది బోధకులు చేసే తప్పేంటనంటే, కొంతమంది ఆత్మలు వాళ్ళ కింద ఉండగానే వాళ్ళ మీద ఏదో అధికారాన్ని చెలాయిస్తుంటారు, పెత్తనం చేస్తుంటారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు పేతురు గారు అంటే, మీకు అప్పగింపబడి ఉన్నారే కొంతమంది ఆత్మలు, ఈ ఆత్మల మీద మీరు ప్రభువులుగా ఉండకూడదు. అంటే అధికారాన్ని చేసేవారిగా, పెత్తనాలు చేసేవారిగా మీరు ఉండకూడదు గానీ మందకు మాదిరిగా ఉండాలి. మందకు మాదిరిగా ఉండాలి అనంటే ఒక ఎగ్జాంపుల్‌గా ఉండాలి. ఒక నాయకుడు ఒక ఎగ్జాంపుల్‌గా ఉండాలి. అంటే ఒక పని చేయుటలో తన్ను తాను ఎంతగా తగ్గించుకుంటాడో ఆ నాయకుడు నేర్పించాలి. అంటే చాలామంది మరి ఈ కాపర్లు లేదా పెద్దవాళ్ళు ఏం చేస్తుంటారు చెప్పండి? ఏదైనా ఒక పని చేయాలి, లేదా ఒక మీటింగ్ చేయాలి, ఏదో ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేయాలనుకోండి. పనంతా కూడా పిలిచేసి చాలా వాళ్ళకి అప్పగిచ్చేస్తుంటారు. నువ్వు ఈ పని చేయాలి, నువ్వు ఈ పని చేయాలి, నువ్వు ఈ పని చేయాలి. ఈ పని నువ్వు చేయకపోతే నీకు శాపం వస్తుంది. నీకు రోగాలొస్తాయి, మీకు బాధలొస్తాయి. కాబట్టి ఈ పనులు మీరు చేయాలి
అని చెప్తాడు. అయ్యగారేమో హాయిగా కాలు మీద కాలేసుకొని ఇంట్లో కూర్చుంటాడు. అలా ఉండకూడదు. మీరు అలా ఉండకూడదు అని చెప్తున్నాడు. మీరలా ప్రభువులుగా ఉండకండి. అంటే మీరు కమాండ్ చేసి పనులు చేయించుకునే వాళ్ళుగా ఉండకండి. మీరు కూడా పనిని చేస్తూ మీ తోటి సహోదరుల ద్వారా పని చేయించేవారిగా మీరు ఉండాలి అని చెప్తున్నాడు. మందకు మాదిరి ఏంటంటే అవసరమైతే ఏవండీ గిన్నెలు కడుగుతారా కడిగేయండి. అవసరమైతే ఊడవలసినటువంటి పరిస్థితి వచ్చిందా మందిరాన్ని మీరే ఊడవండి. అంటే ఏ పని చేయడానికి మీరు సిగ్గుపడకూడదు. కమాండ్ చేయకూడదు. ఇతరులకు చేయమని చెప్పేసి కమాండ్ చేయకూడదు. ఆ పనిని అప్పగించి మీరు కూడా ఆ పనిని చేయడానికి మీరు సిద్ధంగా ఉండాలి. నడిపించే నాయకులు మీకు అప్పగింపబడినటువంటి మరి ఆత్మలేవైతే ఉన్నాయో వాటికి మీరు మాదిరిగా ఉండాలి. ఆ పని అంటే ఎలా చేయాలి? మనల్ని మనం ఎలా తగ్గించుకోవాలి? మనం దేవుని కొరకు మనం ఎలా ముందుకు వెళ్ళాలి? అనేటువంటిది మిమ్మల్ని చూసుకొని సంఘం నేర్చుకోవాలి. అది ఇక్కడ పేతురు గారు చెప్తున్నటువంటి విషయం. ఇలా నడుచుకునే వాళ్ళకి ఎలాంటి కిరీటం ఉందంట? మహిమ కిరీటం ఉంది. కాబట్టి మహిమ కిరీటం ఉంది. మందకు మాదిరిగా అందుకని యేసుక్రీస్తు ప్రభువారు నేను పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయడానికే వచ్చాను. ఏదో నేను మ ఏదో నేను సేవలు పొందుకోవాలి అని రాలేదు కానీ సేవ చేయడానికొచ్చాను. ఎంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు ఆఖరికి అననంటే తన శిష్యుల యొక్క పాదాలను కూడా కడగడానికి ఆయన సిద్ధపడ్డాడు. వారి పాదాలను కడిగినట్లుగా మనం చూడగలం వాక్యంలో. అంటే అంతగా తను తాను తగ్గించుకున్నాడు అనంటే కారణం ఏంటి? మాదిరిగా ఉంటున్నాడు. మాదిరి చూపిస్తున్నాడు. మీరు అవసరమైతే ఒకరి యొక్క కాళ్ళు ఒకరు కడుక్కునేంతగా మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. ఏంటండి కాళ్ళు ముట్టడం ఏంటండి కాళ్ళు పట్టుకోవడం ఏమంటే చాలామంది కాళ్ళు పట్టుకోవడం అవమానంగా ఫీల్ అయిపోతుంటారు. కొన్ని కొన్ని మరి మతాచారాలలో మనం చూసుకున్నట్లయితే కాళ్ళు పట్టుకోవడం అనేది ఏమండి ఒక పాపం చేసిన వాడో, ఒక తప్పు చేసిన వాడో క్షమాపణ కొరకు కాళ్ళు పట్టుకుంటూ ఉంటాడు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుల వారు మనకు నేర్పిస్తున్నదేంటి అననంటే, అవసరమైతే నీ సహోదరుని కాళ్ళైనా కడుగు, పాదాలైనా కడుగు. ఎందుకనంటే, ఒక ఆత్మను మనం ఎప్పటికీ కూడా పోగొట్టుకోకూడదు. దేవునిలో మనము సంపాదించినటువంటి ఆత్మలేవైతే ఉన్నాయో, అవి దేవుడు మనకు అప్పగించినటువంటి ఆత్మలు. మన కింద మన సంఘంలో ఎంతమందున్నారో, ఈ ఆత్మలను మనకు అనుగ్రహించింది ఎవరట? దేవుడే అనుగ్రహించాడు. కాబట్టి మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులుగా ఉండకండి. అధికారం పెత్తనాన్ని చెలాయించే వారిగా ఉండకండి. మీరెలా ఉండాలి అంటే మాదిరిగా ఉండాలి. తగ్గించి మీరు కూడా పని చేసేవారుగా, మీ తోటి సహోదరులతో కలిసి పని చేసేవారుగా ఉండాలి. మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. ఏవండీ ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉండాలి. మీరు జేసేయండి నేను కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంటాను. నువ్వు చేయకపోతే నువ్వు పాతాళానికి వెళ్ళిపోతావు, నరకానికి వెళ్ళిపోతావు అని జెప్తుంటారు చాలామంది. అలా మీరు ఉండకండి. మాదిరిగా ఉండండి. ఇలా మాదిరిగా ఉన్న వారికి ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం. ఈ కిరీటం ఎలాంటిదంట? వాడబారనిది. శాశ్వత కాలం ఉండేది. వాడిపోనిది. ఈ మహిమ కిరీటాన్ని ఎవరు పొందుకుంటారు అనంటే మందకు మాదిరిగా ఉన్నటువంటి వారు. మందకి ఎలా దేవుని పని చేయాలో నేర్పించేవాళ్ళు. నేర్పించడమే కాదు వాళ్ళు చేసేవాళ్ళే. చేస్తూ నేర్పిస్తున్నటువంటి వారికి మహిమ కిరీటం ఉందట. కాబట్టి 5 పండ్లకు 5 కిరీటాలున్నాయి. కాబట్టి ఒక్కొక్కటిగా మనం మరొకసారి మనం రివైజ్ చేసుకుందాం ప్రియులారా. మరి మొదటి కిరీటం మనం ఏదని మనం చూసుకున్నామనంటే అక్షయ కిరీటము. ఈ అక్షయ కిరీటం ఎవరి కొరకు అనంటే గురి యొద్దకు పరిగెత్తేటువంటి వారు తమ శరీరాన్ని నలగొట్టుకునేవారు. అవసరమైతే తమ ఆశలన్నిటిని కూడా చంపుకొని దేవుని కొరకు పరిగెత్తేటువంటి వారు అక్షయ కిరీటాన్ని పొందుకుంటారు. రెండో కిరీటం అక్షయ కిరీటం క్షమించాలి. అతిశయ కిరీటం. ఈ అతిశయ కిరీటం ఎవరికి అనంటే ఎంతమందో కష్టపడి ఆత్మలను సంపాదించి ప్రభువు కొరకు నిలబెడతారో వాళ్ళందరూ కూడా ఈ అతిశయ కిరీటాన్ని పొందుకుంటారు. ప్రభు ఎదుట వాళ్ళకి అతిశయం కలుగుతుంది. దేనిని బట్టి అనంటే వాళ్ళు సంపాదించినటువంటి ఆత్మలను బట్టి, వాళ్ళు బలపరిచినటువంటి ఆత్మలను బట్టి, ఎంత ఆత్మలనైతే వాళ్ళు సంపాదిస్తారో ఆ ఆత్మలను బట్టి అతిశయ కిరీటం ఉంటుంది. ఇంకా మూడవదిగా నీతి కిరీటం ఉంటుంది. ఈ నీతి కిరీటం ఎవరికి అనంటే ఈ పోరాటాన్ని కేవలం ప్రారంభించి అలాగే విడిచిపెట్టకుండా ఈ పోరాటాన్ని అంతము వరకు పోరాడి ఒక నియమం ప్రకారముగా వాళ్ళకున్నటువంటి నేత్రాశ, శరీరాశ, జీవపు డంబాలన్నిటిని కూడా విడిచిపెట్టి ఒక నియమము ప్రకారంగా ఎందరైతే పోరాడుతారో వారికి మరి నీతి కిరీటం ఉంది. ఇక నాలుగోది మనం చూసుకున్నట్లయితే జీవ కిరీటము. ఈ జీవ కిరీటం ఎవరికి అనంటే, ఈ జీవ కిరీటం ఎవరికి అనంటే, 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 జీవ కిరీటము. ఈ జీవ కిరీటం
మరి ప్రభు పనిలో శోధనలు ఎన్ని వచ్చినా సహించి దేవుని కొరకు నిలబడగలిగినటువంటి వారు, మరణము వరకు దేవునికి నమ్మకంగా ఉండేటువంటి వారు మరి జీవ కిరీటాన్ని పొందుకుంటారు. ఇక లాస్ట్ కిరీటం ఏంటనంటే మహిమ కిరీటము. ఈ మహిమ కిరీటం ఎవరికి అని మనం ఆలోచిస్తే ప్రియులారా, మందకు మాదిరిగా ఉన్నటువంటి వారు, మంద మీద ప్రభువులుగా ఉండక మరి ఎలా పని చేయాలో వాళ్ళు పని చేస్తూ మరి వాళ్ళతోటి ఉన్నటువంటి మందకు లేదా వాళ్ళతోటి సహోదరులకు నేర్పించేవాళ్ళు. వీళ్ళు మహిమ కిరీటాన్ని పొందుకుంటారు. కాబట్టి బైబిల్‌ని మనం పరిశీలిస్తే ఎన్నో కిరీటాలున్నాయి గానీ, మరి క్రైస్తవులకు దేవుడు మరి ఉంచినటువంటి కిరీటాలను గురించి మాత్రమే మనం చూసాం. 5 ప్రాముఖ్యమైనటువంటి కిరీటాలను చూసాం. కాబట్టి ఆఖరిగా ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం. ఇన్ని కిరీటాలు మనకున్నాయి, మంచిదే. కానీ ఈ కిరీటాలను పొందుకోవడానికి మనం ప్రయాస పడకపోతే ఏం జరుగుతుంది? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనాన్ని చూద్దాం పిల్లలు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన నేను గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటం నపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. జయించు వాని ప్రాముఖ్యమైన చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమని చెప్తున్నాడు అంటే, మీకు కిరీటాలు ఉన్నాయి, కానీ ఎవడును కూడా మీ కిరీటాలను అపహరించకుండా జాగ్రత్త పడుడి, మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోండి అంటున్నాడు. అండి, దొంగలించి ఇన్ని కిరీటాలు మీకున్నాయి, 5 కిరీటాలు మీకున్నాయి. 5 కిరీటాలు ఎవరికి అనంటే దానికి తగినటువంటి పనులను చేసేటువంటి వారికి 5 కిరీటాలున్నాయి. 5 పనులున్నాయి, 5 కిరీటాలున్నాయి. మరి ఈ కిరీటాలను ఇప్పుడు ఎవడు దొంగలించాలని చూస్తున్నాడనంటే, అపవాది దొంగలించాలి మీ దగ్గర నుండి అని చూస్తున్నాడు. కాబట్టి ఇది ఎవరు కూడా దొంగిలించకుండా మీరేం చేయాలి అనంటే, అండి, భద్రంగా గట్టిగా పట్టుకోండి. ఏమండి, బంగారాన్ని కొంటారు. బంగారాన్ని కొని ఎక్కడంటే అక్కడ పెట్టేస్తారా చెప్పండి? ఏ షెల్ఫ్‌లలోనో మంచం మీద పెట్టేస్తారా చెప్పండి? పెట్టరు. ఎందుకు? ఎవడైనా వస్తే దానిని చూస్తే తీసుకొని వెళ్ళిపోతాడేమో, దొంగిలించుకొని పోతాడేమో అని భద్రంగా ఏం చేస్తారు? ఒకవేళ మీరు ఒంటి మీద వేసుకున్నారనుకోండి, ఏదో ఫంక్షన్‌కి వెళ్లారు, ఎక్కడికో వెళ్లారు బయటికి, అది వేసుకొని వచ్చిన వెంటనే ఏం చేస్తారు? భద్రంగా తీసి ఒక పెట్టెలో పెట్టి, ఆ పెట్టెని తీసుకొని వెళ్ళి మరలా బీరువా పెట్టి, బీరువా మళ్ళీ తాళం వేసి, ఆ తాళం ఎవరికీ కనపడకోకుండా భద్రంగా ఎత్తిపెడతారు. ఎందుకు? అది ఎవరు దొంగలించకూడదని. అది చాలా విలువైంది గనుక అది ఎవరు దొంగలించకూడదని. కాబట్టి మనకు దేవుడిచ్చినటువంటి పని కూడా చాలా విలువైనది. ఈ పనిని మనం చేయాలి. ఆ పనిని చేసినప్పుడు మనకి మరి ఉన్నటువంటి కిరీటాలను గురించి మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి మనకు కలిగిన దానిని ఇప్పుడు మనం ఏం చేయాలంట? గట్టిగా పట్టుకోవాలి. గట్టిగా పట్టుకోవాలి అంటే, ఆ పనిని మనము ఎన్ని కష్టాలైనా, ఎన్ని ఇబ్బందులైనా ఆ పనిని మనం విడిచిపెట్టకూడదు. ఆ పనిని మనము మరి మన జీవిత కాలమంతా కూడా మన మరణము వరకు కూడా మనం జరిగించే వారంగా ఉంటే మన కొరకు ఇన్ని కిరీటాలు దేవుడు మనకి ఎత్తిపెట్టాడు. కాబట్టి ఆ కిరీటాలు పొందుకోవాలి అననంటే మరి ఆ పనిలో మనం చేయాలి. ఎప్పుడు కూడా దేవుని పనిలో మనం ఉండాలి. దేవుని కొరకు మనం పోరాడాలి. ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులైనా కూడా మరణము వరకు వాటినన్నిటిని కూడా మనం సహిస్తూ ముందుకు కొనసాగాలి. మరి పౌలు గారు చెప్పినట్లుగా నా పరుగును నేను కడముట్టించి తిని అని ఆయన ఎలాగైతే అన్నాడో, మనము కూడా మన జీవితము అంతమునకు వచ్చేసరికి ఆ మాట మన నోటి నుండి చెప్పే వారంగా మనం ఉండాలి. మరి పరిగెత్తుతున్నామా? పరుగెత్తడం లేదా? పోరాడుతున్నామా? లేదా? మరి మందకు మాదిరిగా ఉన్నామా? లేదా? మనకొస్తున్నటువంటి శోధనలు మనం సహిస్తున్నామా? లేదా? మనకొస్తున్నటువంటి ఈ శ్రమలను మనము ఓపికతో, సహనముతో ఎదిరించగలుగుతున్నామా? లేదా? ఏమండి, మనల్ని ప్రశ్నించుకోవాలి. ఒకవేళ మనలో ఇవేవి లేవనుకోండి, మనకెలాంటి కిరీటాలు ఉండవు. ఎందుకనంటే ఇవేవి మనలో లేదంటే పాతాళానికి పంపించేస్తాడు దేవుడు మనల్ని. అక్కడ శాశ్వత కాలం యాతన పొందాలి. కానీ ఎప్పుడైతే ఈ పనులన్నీ కూడా మనం ఓపికతో చేయగలుగుతామో, ఎన్ని కష్టాలైనా మనము నిలబడి దేవుని కొరకు జయించి జరిగించగలుగుతామో, అప్పుడు ఈ కిరీటాలన్నిటిని కూడా మరి ప్రభు యొక్క రాకడలో మనకి ఇస్తాడు ప్రియులారా. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు, మనకి ఇన్ని కిరీటాలు రావడం కొరకు తన తలకి ముండ్ల కిరీటాన్ని పెట్టించుకొని ఆ శోధనను కూడా, ఆ అవమానాన్ని కూడా ఏమండి ఆయన ఓపికతో, సహనముతో ఎదిరించాడు ప్రియులారా. ఆయన్ని అంతగా అవమానపరిచిన ఎక్కడా కూడా వారి మీద కోపపడలేదు. ఆయన వచ్చినటువంటి పనిని
పరిపూర్ణము చేయకోకుండా విడిచిపెట్టలేదు పిల్లలు. కాబట్టి ఈ పనిని మనం పరిపూర్ణం చేయాలి. దేవుని పనిలో మనం యేసుక్రీస్తు వలె ముందుకు కొనసాగితే మన కొరకు దాచి ఉంచినటువంటి కిరీటాలన్నిటిని కూడా మనం పొందుకోగలం. కాబట్టి పాఠం సారం అదే. మరి యేసుక్రీస్తుకి ముండ్ల కిరీటం, క్రైస్తవునికి ఏ కిరీటాలు. అర్థమైందని భావిస్తాను. మరి ఎవరికైనా డౌట్స్ ఉంటే మరి అడగొచ్చు. లేదంటే ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. ఓకే ప్రియులారా, మరి ఎవరికి ఎలాంటి డౌట్స్ లేవనుకుంటాను. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకొని మనం ముగించుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి, ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు నా తండ్రి మీ మాటలను మేము ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి సమయం కొరకై మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను తండ్రి. మీ పరిశుద్ధాత్మ తోడు నాతో ఉంచి మీ మాటలను ప్రకటించడానికి మీరు ఇచ్చినటువంటి ఈ ఓపికను బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటూ, మరి ఇంతవరకు మీ మాటలను నా తండ్రి మీ బిడ్డలకు వివరించాను. మీ కుమారుని నా తండ్రి ఈ భూమి మీదకు పంపించి మా కొరకు నా తండ్రి ఒక బలియాగముగా అర్పించారు. తన తల మీద నా తండ్రి ముండ్ల కిరీటము పెట్టి అన్నాడు, మరి రోమ సైనికులు ఎంతగానో అవమానపరిచారు. ఈ అవమానాన్ని అన్నిటినీ కూడా నా తండ్రి ఓర్చుకొని నా తండ్రి మీ కుమారుడు మా కొరకు ఒక గొప్ప త్యాగాన్ని చేసి మాకు రక్షణను అనుగ్రహించాడు. రక్షణలోనికి వచ్చినటువంటి మా కొరకు నా తండ్రి మరి మీరు దాచించినటువంటి కిరీటాలు ఎన్నో ఉన్నాయి. మరి ఆ కిరీటాలని మేము సంపాదించాలి అని అంటే దానికి తగినటువంటి పనులను మేము చేసేవారంగా మేము ఉండాలి అని మీ లేఖనాలు సెలవిస్తుంటున్నాయి. ఏ ఏ పనికి ఏ ఏ కిరీటం ఉందో నా తండ్రి మీ బిడ్డలకు వివరించాను. కాబట్టి మీ పనులన్నింటినీ కూడా నా తండ్రి సక్రమంగా చేసేవారంగాను, మరి జట్టి అయిన వాడు ఎలాగైతే నియమం ప్రకారంగా పోరాడతాడో మేము కూడా అలాగ పోరాడి నా తండ్రి మీరు ఇచ్చేటువంటి ఆ కిరీటాలను మేము పొందుకునేటువంటి వారి సంఖ్యలో మేము ఉండగలుగుటకు సాయం చేసి నడిపించమని కోరుకుంటూ, మరి ఇంతవరకు మీ మాటలు విన్న మీ బిడ్డలు నా తండ్రి పేరు పేరున జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించి బలపరచమని కోరుకుంటున్నాను నా తండ్రి. వారి యొక్క పని వాటికి ఎంత తోడుగా ఉండండి. వాళ్ళు చేస్తున్నటువంటి నా తండ్రి పనిలో తోడుగా ఉండి నడిపించమని కోరుకుంటూ, మరి అన్నిటికంటే ప్రాముఖ్యంగా నా తండ్రి మీ వాక్యంలో దినాభివృద్ధి పొందగలుగుటకు సాయం చేసి నడిపించమని కోరుకుంటూ, మీ బిడ్డలు నా తండ్రి మీ పనిలో ఎక్కువగా ఆసక్తి కలిగిన వారై మీ పనులను జరిగిస్తూ మరి మీరు దాచించినటువంటి ఆ కిరీటాలను పొందుకోగలుగుటకు సాయం చేసి నడిపించమని కోరుకుంటూ, మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తుంటున్నాను నా తండ్రి. తోడుగా ఉండి నడిపించమని, మీ చిత్తం అయితే మాకు ఇంకా ఆయుష్కాలం ఉంటే నా తండ్రి ఇంకా రాబో దినాలలో మీ కొరకు ఇంకా అధికమైనటువంటి పనులను మరి అనేక చోట్ల మీ మాటలను ప్రకటించి ఆ ధన్యత భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తారని నమ్మచ్చు. మరి సంఘాన్ని నడిపిస్తున్నటువంటి సంఘ కాపరి గారు అయినటువంటి అయ్యగారిని మీరు జ్ఞాపకం చేసుకొని నా తండ్రి ఇంతవరకు తోడుగా ఉన్నారు. వృద్ధాప్యంలో ఉంటుండగా నా తండ్రి ఆ బిడ్డకు మీరు బలాన్ని ఇచ్చి మరి సంఘాన్ని బలపరచడానికి ఆయనకి ఇస్తున్నటువంటి ఆలోచనలు బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటూ, మరి సామాన్య గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఆ బిడ్డకు మీరు తోడుగా ఉండి నడిపిస్తున్నారు. అందుని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటూ, మీ సంఘం అంతా కూడా నా తండ్రి ఎల్లవేళలా మీ పనిలో కొనసాగుటకు మీ పనిని పూర్తి చేసే నా తండ్రి బిడ్డలుగా ఉండగలగటకు సాయం చేయమని, మరి చచ్చిన వారముగా మేము ఉండక నా తండ్రి మీ యొక్క పనిలో నా తండ్రి జీవము గలవారమై జీవం పొందుకున్న వారమై నా తండ్రి మీ పనిని ముందు కొనసాగించగలుగుటకు సాయం చేసి నడిపించమని కోరుకుంటూ, మరి ఇంత చక్కటి అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై మరొకసారి మీకు వందనాలు తెలియజేసుకుంటూ ఈ ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.